జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి వచ్చారు. ఆయన హైదరాబాద్కి వచ్చిన వెంటనే విమానాశ్రయం దిగి బయలుదేరుతున్న అక్కడి నుంచి స్టార్ట్ అయితే హైదరాబాద్ మొత్తం జనసందోహం అయిపోయింది. ఆ రోడ్లు మొత్తం జలవిహార్లో పిఎస్ ఆంజనేయుల కుమారులు మ్యారేజ్కి రిటైర్డ్ అయిపోయారు. ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశారు ఇంతకుముందు. ఆయన కుమారుడు మ్యారేజ్కి వస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికింది. దాంతోపాటు బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ ఫొటోస్ కూడా పక్క పక్కన పెట్టి ఫ్లెక్సీలు అక్కడక్కడక్కడ ఫ్లెక్సీలు కట్టారు. నేను క్లిప్ కూడా చూడొచ్చు. జల సందోహం అయిపోయింది. చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి వచ్చారు. ఇంతకుముందు హైదరాబాద్కి ఆయన తాడేపల్లి నుంచి డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు, బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చేవాళ్ళు. కానీ ఈసారి చూస్తే జల సందోహం అయిపోయింది. ఒక రకంగా హైదరాబాద్లో కూడా ఇంతమంది జనాలు ఉన్నారనేసి ఆశ్చర్యం కలుగుతుంది. దానితో పాటు వీళ్ళందరినీ కూడా సరే వాళ్ళ మీడియా చెప్పేదాన్ని బట్టి చూస్తే వీళ్ళందరినీ ఎక్కడి నుంచి తోలుకోలేదు సార్, ఇది స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. ఎక్కడ కెమెరాస్ ఎక్కడెక్కడ ఏమీ అలాంటి గ్రీన్ మ్యాట్లు ఏం పెట్టలేదు. అందరూ వచ్చిన వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చి ఆయనకు స్వాగతం పలికిన వాళ్ళే అని తెలుస్తుంది.